గురువంటే ఎవరు? సాక్షాత్తు భగవంతుని వైభవాన్ని తెలియచేస్తూ ఆ భగవంతుని గురించి లోకానికి తెలియచేసినటువంటి ఆ మహానుభావుడు హనుమంతుడు. ఆ ఆంజనేయ స్వామి వారి మీద పుష్పవర్షం కురిపించడానికి దేవతలంతా పంపించారు ఒక విమానాన్ని. ఆ విమానం చక్కర్లు కొడుతుంది, హనుమంతుని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది. ఆకాశం నుంచి పుష్పవర్షాలు కురిపించడానికి మన వారంతా సిద్ధమయ్యారు. బోల్ పవన సుత హనుమానకి, సుందర సేతు స్వామికి. మనందరం కూడా స్వామికి పుష్పాలు సమర్పణ చేద్దాం. ఈరోజు అద్భుతమైన రోజు, వరాహ జయంతి. వరాహ జయంతి రోజునే ఆంజనేయ స్వామి లోకావిష్కృతమవుతున్నారు. అలా ఆంజనేయ స్వామి కూడా 5 ముఖాలతో ఆయన తన ప్రజ్ఞని లోకానికి చూపాడు. అందులో వరాహ ముఖం, వరాహస్వామి భూదేవిని ఉద్ధరించాడు. అలాగా ఆంజనేయ స్వామి వారి భూమి యొక్క కుమార్తె అయిన సీతాదేవిని ఉద్ధరించాడు. సముద్రంలో ఎక్కడో ఒక మూల
ఆవగింజంత భూమిని పైకెత్తాడు. అది కనిపెట్టడం ఎంతో కష్టం. వరాహస్వామికే అది సాధ్యమైంది. బోల్ పవన సుత హనుమానకి. ఈ ప్రాంగణమంతా మనందరికీ కూడా ఎంతో చక్కగా విరాజిల్లుతోంది. కుంభప్రోక్షణ కావించి ఆంజనేయ స్వామి వారికి ఒక అద్భుతమైనటువంటి మాలని సమర్పణ చేయడానికి వేంచేస్తున్నారు. సుందర సేతువు మనందరినీ ఎప్పుడు అనుగ్రహించాలి. అంత బృహత్తరమైన స్వామికి చక్కని మాలని, వాడని మాలని సమర్పించాలి. మన ఆచార్యులు పవిత్ర మాలని సమర్పిస్తున్నారు. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి అంటారు. సీతమ్మ యొక్క దుఃఖార్తిని తొలగించాడు ఆంజనేయ స్వామి. రామనామ తవ జాతు జపంత తరంది పామరాహ అపి భవాబ్ధిం. ఆంజనేయ స్వామి వారు సముద్రాన్ని దాటాడంటే కారణం అంగసంగి భవదంగుళి ముద్ర. రామచంద్రుని యొక్క శరీరానికి ఎప్పుడూ అంటిపెట్టుకున్నటువంటి అంగుళి, ఆ అంగుళి ముద్ర హనుమంతుడు స్వీకరించాడు గనకనే ఆంజనేయ స్వామి వారు లంకకి వెళ్ళగలిగాడండి, సముద్రాన్ని దాటాడు. కిం విచిత్రమతరత్ కపిరబ్ధిం అంటాడు కవి. ఈ వానరం సముద్రాన్ని దాటింది అంటే గొప్ప విచిత్రమేం లేదండి. ఇదిగో రామముద్రిక ఉంది గనక ఆయన దాటగలిగాడు అంతే అంటున్నారు. రామనామ ప్రభావం ఎంత గొప్పదో చూడండి. రామనామాన్ని ఎవరైతే ఎక్కువ స్మరిస్తారో, ఎవరైతే ఎప్పుడు భావిస్తారో అలాంటి వారికి ఈ సంసారం అనే సముద్రాన్ని కూడా దాటగలుగుతారు. కేవలం మామూలు సముద్రమే కాదండి, భవాబ్దిని కూడా దాటగలుగుతాం. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే వచ్చారు గనక ఆంజనేయ స్వామి కూడా అనుకున్నట్టమ్మో, నేను రామపాద సేవాధురంధరుణ్ణి ఎలాగో మా జీయర్ స్వామి వారు కూడా అంతే, సతత సీతారామ పాద సేవాధురంధరుడు. అందులో సీతానగర వాసి, అమ్మవారి ఇంటివారు గనక మాట వినకపోతే బాగుండదని ఆంజనేయ స్వామి ఇక్కడికి వేంచేశారు. మరి ఇక్కడికి వేంచేసిన హనుమంతునికి ఏమి ఇవ్వాలి? సీతమ్మ వార్త చెప్పిన హనుమంతునికి ఏమి ఇవ్వాలో తెలియలేదు రామచంద్రుడికి. అందుకే రామచంద్రుడు అన్నిటికంటే గొప్పది నా ఆలింగనమని ఒక్కసారి ఆయన్ని ఆలింగనం చేసుకున్నారట. హనుమ ఇది తప్ప నా దగ్గర ఏం లేదని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. మన జీయర్ స్వామి వారు కూడా, స్వామి నీకు నేనేం సమర్పించను అని ఒక అద్భుతమైన పవిత్రమాల, 72 అడుగుల పవిత్రమాలని ఆంజనేయ స్వామి వారికి సమర్పణ చేస్తున్నారు. ఓ ప్రతిజ్ఞ చేస్తున్నట్టున్నాడు హనుమంతుడు. నేను పవిత్రమాలని చేతిలో ధరించి చెబుతున్నాను వినండి, నేను అబద్ధం ఆడటం లేదు. 2 చేతులు ఎత్తి ఉన్నాడు హనుమంతుడు. ఏమని చెప్తున్నాడు? సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజముచ్యతే. ఎవరైనా సత్యాన్ని చెప్పించేటప్పుడు, సత్యాన్ని చెప్పేటప్పుడు అది నిజమైనదైతే 2 చేతులు ఎత్తిని నిజం చెప్తున్నా అన్నట్లుగా ఆంజనేయ స్వామి వారు పవిత్రమాల ధరించి 2 చేతులు పైకెత్తి ఎవరు రామా 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 అంటారో వాళ్ళని నేను అనుగ్రహిస్తా, వాళ్ళకి నేను సర్వాభీష్టాలని ప్రసాదిస్తానని హనుమంతుడు అభయాన్ని ఇస్తున్నట్టుగా లేదు. ఆయనకి ఎక్కడా శ్రమ లేదట. అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లాని మధిగచ్చతి అంటాడు వాల్మీకి. ఎక్కడ ఆయాసపడలేదు ఆంజనేయ స్వామి వారు. చెమట ఎక్కడా రాలేదట. ఏ రకమైనటువంటి శ్రమ లేదట. మనం కాస్త నడిచినా కాస్త కూర్చున్నా అమ్మో చాలా ఇబ్బంది అయిపోయిందండి, స్ట్రెయిన్ అయిపోయా అంటాం. కానీ అంత దూరం వెళ్ళాడు 100 యోజనాలు ఆంజనేయ స్వామి, శ్రమే లేదట.
చిన్న పిల్లలు చిన్నారులు మనకు కనపడుతున్నారు. ఆంజనేయ స్వామి వేషధారణతో దర్శనమిస్తున్నారు. ఆ పిల్లల్ని కూడా చక్కగా చూడండి. ఒక అద్భుతమైనటువంటి స్వామి యొక్క ఆవిష్కరణని మనం పూర్తి చేసుకున్నాం. ఈ రోజు నుంచి స్వామి యొక్క ఆరాధనలు ఉత్సవమూర్తికి ఇక్కడ జరుగుతూ ఆ స్వామి యొక్క ఆరాధన ఫలాన్ని మనందరికీ ఈ బృహత్తర మూర్తి స్వీకరించి ఆ శక్తిని మనందరికీ కూడా అందిస్తుంటారు. పంచభూతాలలో ఒకటైనటువంటి భూమికి కుమారుడుగా పుట్టాడు ఆంజనేయ స్వామి వారు. భక్తులందరినీ అనుగ్రహిస్తూ Jet USA Vice President Padmaja Vedula ji, would you kindly come up on the dais? Dr. Vijay ji from Ashtalakshmi Temple, Pavan Achyuta ji. Please give a round of applause to the GED Educational Trust USA leadership. A big round of applause for Kalyani ji for her incredible effort again. What an amazing experience that was. I wish I could say that was once in a lifetime experience, but in the Sangati of Swamiji, I think we'll have many more like this. Or at least we pray that we should have many more like this if Swamiji's gracing us. My humble pranamams to Puja Chinnajiva Swamiji, Ahobalajiva Swamiji, and Puja Mukundanand Swamiji. Namaskarams to Dr. Rameshwar Rao Garu, who has come all the way from India. May I request Ahobala Swami to kindly grace the audience with a bhasha.